హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నాయకుడిని తులకనగా తీసి పడేస్తారు మనుషులు, నాయకుడిని విమర్శిస్తారు, నాయకుల్ని ఏదో వాళ్ళు ఎక్కడో సెలబ్రేట్ చేసి ఇప్పుడు కొత్త పేరు పెడుతున్నారు నాయకులకి అంటారు. కానీ వాళ్ళ పోరాటాలు ఏంటి? వాళ్ళు ఇన్ని పరిచర్యలు చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇంటిని ఒక వ్యక్తి చక్కబెట్టుకోలేని పరిస్థితుల్లో, అదే కదా ఒక నాయకత్వం. ఒక తండ్రి సరలేకపోతే ఆ ఇల్లు అంతా అప్పులు. సంగతి తర్వాత వెళ్తాను, ముందు మన కుటుంబం సంగతి చూసుకుందాం. నీ సంపాదన ఎంత, సంపాదనకు మించిన ఖర్చు చేసిన మూలాన కదా మీరు అప్పుల్లో పడుతున్నాం. అంటే ఆ నాయకుడు సరైన విధంగా తన సంపాదనను, తన సమయాన్ని, తనకున్న అవకాశాలను ఉపయోగించుకోవటం లేదు. నాయకుడు గమనించాలి, నాయకుడు పరిశీలించాలి, నాయకుడు నడిపించాలి. నాయకుడు వీల్ చైర్లో గుడ్రంగా చైర్లో ఉంటుంది చూడండి, తిరుగుతూ చెప్పేవాడు కాదు. నాయకుడు నడుస్తూ నన్ను పోలి నడవండి, నన్ను వెంబడించండి అని ముందుండి మాదిరి చూపించేవాడు నాయకుడు. నేను చేస్తున్నాను, మీరు చెయ్యండి అని చెప్పేవాడు నాయకుడు. కానీ మీరు చెయ్యండి నేను చూస్తాననేవాడు నాయకుడు కాదు. ఈ రోజున ఒక పురుషుడు నాయకుడిగా, సరైన నాయకుడిగా ఉంటే ఆ కుటుంబం కానీ, ఆ సంఘం కానీ, ఆ సంస్థ కానీ, ఆ దేశం కానీ వర్ధిల్లుతుంది. దేవుడు ఆశించింది ప్రతి నాయకుడు ప్రేమ కలిగిన వాడిగా ఉండాలండి. ప్రేమ లేనివాడు నాయకత్వానికి పనికిరాడు. ప్రేమ లేకపోతే నాయకత్వము, నాయకుడిగా ఉండటానికి వాడు అర్హుడు కాదు. ఎందుకంటే ప్రేమ అన్నింటినీ సహిస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ భరిస్తుంది. ప్రేమ త్వరగా కోప్పడదు. ప్రేమ అపకారమునందు సంతోషించదు. ప్రేమ మొత్తం 13 అధ్యాయంలో ఉంది. కొరింథీ మొదటి అధ్యాయం 13వ వచనంలో ఉంది. అన్నిటి విషయంలో ప్రేమ కలిగినప్పుడే కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. నువ్వు తప్పు చేశాడని పిల్లోడిని తరిమేస్తా కూర్చుంటే నీ కుటుంబం ఏమైపోద్ది? నీ భార్య నువ్వు అన్నట్టుగా లేక నువ్వు చెప్పినట్టుగా చేయలేదని నువ్వు విమర్శిస్తూ కూర్చుంటే ఆ కుటుంబం ఏమైపోద్ది? ఎన్ని కుటుంబాలు ఇవాళ విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు ఇవాళ చెదిరిపోతున్నాయి, ఎన్ని కుటుంబాల్లో ఇవాళ సమాధానం లేదు, సంపాదన లేదు, రోగాలతో ఉన్నాయి. ఎవరిష్టానుసారంగా వారు జీవించే రీతిగా కుటుంబంలో ఉన్న వ్యక్తులు, బిడ్డలు ఉండటం చూస్తున్నాం. దీనికి కారణం పురుషుడు తన హెడ్ అంటే మన నిర్ణయాలన్నీ ఎవరు చేస్తున్నారో తెలుసా? హెడ్ చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరో? పురుషుడు. ఇంటిలో బాధ్యత తీసుకోవాల్సింది ఎవరో? పురుషుడు. దేవుడు ఏర్పాటు చేశాడు, నీవు నీ భార్యకు శిరస్సుగా ఉంటావు, నీ భార్యను పోషించి సంరక్షిస్తావు. రెండో పాయింట్, ప్రతి పురుషుడు శ్రమించాలి. ఎంతమందికి ఇష్టం శ్రమించడం అంటే? కంప్యూటర్ దగ్గర చెమట కారకుండా శ్రమిస్తారా? ఏంటండి శ్రమించటం అంటే పనిచేయటం కాదు. పనిచేయటం వేరు, శ్రమపడి పనిచేయటం వేరు. ఒక తండ్రి తన కొరకు, మన అందరూ ఎవడి పొట్ట కోసం వాడు శ్రమిస్తుంటాం, అది వేరే విషయం. కానీ ఒక తండ్రి తన భార్యను, బిడ్డల్ని సంరక్షించడం కోసం ఎక్స్ట్రా పని చేయాలి. అబ్రహాముతో చెప్పాడు, నువ్వు భూమిని సేద్యపరచాలి. ఈ లోకంలో అన్ని పనుల కంటే కష్టమైన పని ఈ రోజుల్లో వాటికి ట్రాక్టర్స్ అవి వచ్చాయి, సులభమేమో. కానీ ఒక వ్యవసాయదారుడు భూమిని దున్ని, బంజర భూముల్ని దున్ని, రాళ్ళు ఏరి, దానికి నీరు గట్టి, విత్తనం వేసి, పంట పండేదాకా ఓర్పుతో కనిపెట్టి, పంట కాలంలో ఆహారాన్ని ఇంటికి చేర్చి ఇంటి అవసరతలు తీర్చేవారు పూర్వకాలం. ఏ వ్యవసాయదారుడు చొక్కా వేసుకోవటం నేను చూడలేదు ఇంతవరకు. మీరు ఏమైనా చూసారా? ఏంటండి, ఎండనక వాననక ఆ ఎండలో పడి చెమటలు కార్చి
వ్యవసాయదారులకి ఎక్కడ బొజ్జలు ఉండడం చూడలేదండి నేను. శ్రమ పడేవాడికి పొట్ట ఉండదు. పొట్ట అంటే పొట్ట ఉండదు, తినటానికి బొజ్జ ఉండదు. ఏంటంటే కొవ్వు అంత ఏమైపోతుంది, కరిగిపోతుంది. ఎంతమంది కష్టజీవులు, తల్లి తండ్రులు ముడతలు పడిపోయి నొసలన్నీ ఎండిపోయి స్కెలిటన్ లాగా పండు వృద్ధులు అయిపోయినప్పటికీ వాళ్ళు గట్టిగానే ఉంటారు. భార్య కోసం, బిడ్డల కోసం, వాళ్ళ చదువుల కోసం కష్టపడి వారిని పోషించాలి. పోషిస్తున్నారు, పోషించాలి. దట్ ఈస్ దేవుని ఆజ్ఞ. ప్రతి భర్త నాయకుడిగా ఉండాలి. పురుషుడు ప్రతి పురుషుడు శ్రమ పడేవాడిగా ఉండాలి. భార్య శ్రమ మీద ఆధారపడుతున్నారండి పురుషులు ఇవాళ. భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త కూర్చొని తింటున్నాడు. అదేంటో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడంట. అంత వేడి చేసుకోకపోతే ఏం పోయింది? కాదు, వేడి బాగా మరగబెట్టేసి మళ్ళీ చన్నీళ్ళు తోడు పోసుకోవటం ఎందుకు? అదే కొంచెం తక్కువ వేడి చేసుకుంటే సరిపోయేందుకు, ఇంక తోడు ఎందుకు మళ్ళీ? నువ్వు ఓవర్గా అప్పులు చేసేసి ఓవర్గా ఆడంబరాలకు వెళ్ళిపోయి అది మళ్ళీ దానికి భార్య కూడా సంపాదిస్తే కానీ కుటుంబం నడవటం లేదండి. ఎందుకు నడవదండి? ఎందుకు నడవదు? ఎంత చెట్టుకి అంత గాలి. 1000 రూపాయలతో బతికే వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలతో బతికే వాళ్ళు ఉన్నారు. ఎవరి స్థాయికి వాడికి వాళ్ళ తిప్పలాలకు ఉన్నాయి. పురుషుడు శ్రమ పడాలి. ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించని ఎడలా వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడవుతాడు. మొదట పురుషుడు నాయకత్వుడుగా ఉండాలి. 2 పురుషుడు చెప్పండి శ్రమ పడాలి. ప్రార్థన. నీ క్షమకై వందనములయ్యా. నీ మనసులో అపకారములు పెట్టుకోక, మేము చేసిన ద్రోహములను లెక్కించక, మా దోషములన్నీ మాకు మూటగట్టి మా నెత్తిన పెట్టక, నీ నెత్తిన పెట్టుకొని మా కొరకు యాగమైన యేసయ్యా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి వెలుపలకు మా దోషములు తీసుకొని పోయి బలైన యేసయ్యా నీకు వందనాలయ్యా. వరుడైన క్రీస్తుగా రాబోతున్నామని, వధువు సంఘముగా మేము సిద్ధపడి ఉండాలని, నీ నామమును అంగీకరించిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ నీ రక్తములో కడగమని, నిర్దోషులుగా నిష్కలంగా నిన్నెదుర్కొనే వధువు సంఘములో ఉండాలని, మా కొరకు చేసిన యాగము కొరకు, మాకిచ్చిన వాక్యము కొరకు, వాక్యమనే ఉతక స్థానముతో ఇప్పుడు మమ్మను శుద్ధి చేస్తున్నందుకు వందనములయ్యా. నీకు దూరమై ఉన్న వారి విషయమై ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఎక్కడున్నా నీ సాక్షులు ఉంటే అది మాకు చాలయ్యా. కానీ వారు సాతానిక అబద్ధ హస్తాల్లో ఉంటే, లోకపు ఉచ్చుల్లో ఉంటే, ఒక్కసారి నీ ప్రేమను రుచి చూచిన వారెవ్వరూ తప్పిపోకుండాట్లు ఈ రాత్రి అట్టి వారి మీద నీ కృపను కుమ్మరించుమునా. వారున్న బంధకములలో నుండి అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించున్నాయి. మేమందరము సిద్ధపడి నీ రాకడ కొరకు ఎదురు చూచినప్పుడు నీ రాజ్య వారసులమవుతామనే నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి.
మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.